పూర్వం పక్షులకు రెక్కలు ఉండేవి కావు. అవి తమ ఆహారం సంపాదించుకోవడం కష్టమయ్యేది. భూమి మీద దొరికిన ఆహారంతో సంతృప్తి పడేవి. ఇలా కొంతకాలం గడిచిన తరువాత పక్షులు ఆహారం చాలక తమను సృష్టించిన బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాయి. ఓ బ్రహ్మదేవా, మీరు మమ్మల్ని సృష్టించారు, కానీ మాకు ఆహారం దొరకడం కష్టంగా ఉంది. భూమి మీద దొరికే చాలీచాలని ఆహారంతో జీవిస్తున్నాం. కావున దూరంగా వెళ్ళి ఆహారం సంపాదించుకునే మార్గం ఏదైనా చూపించమని ప్రార్థించాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వాటి మీద జాలిపడి పక్షులు అన్నింటికీ మూలికలను ప్రసాదించాడు. ఈ మూలికల రసం సేవించిన తరువాత వాటికి రెక్కలు వచ్చాయి. ఆ రెక్కల సహాయంతో పక్షులు అన్ని ఆహారం సంపాదించుకుని ఆనందంగా జీవించాయి. కానీ కోడి, బాతు మాత్రం బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళలేదు. అశ్రద్ధ చేశాయి. పక్షులు ఎగరడం చూసి అవి ఎగరడానికి గల కారణం తెలుసుకున్నాయి. అవి కూడా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి తమ బాధను వివరించాయి. కానీ బ్రహ్మదేవుడికి వీటిపై కోపం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు 2 మూలికలు తీసుకుని అవి చూస్తుండగా ఒకటి చెత్త కుప్పలో, రెండోది బురద గుంటలో పడవేశాడు. అందువల్ల ఇప్పటికీ కోడి చెత్త కుప్పలో, బాతు బురద గుంటలో ఆ మూలికల కోసం వెతుకుతూనే ఉన్నాయి.